ఎవరో ముద్దునూరు రోడ్లోని ముళ్లపొదలో ఒక పసికందు ఏడుపు విని అక్కడికి వెళ్లి స్థానికులు ఆ పసికందును రక్షించారు. ముళ్లపొదలో పసికందును చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ పసికందును ఎవరు పడేసి వెళ్లారో తెలియడం లేదు అని చెప్తున్నారు. తెల్లవారుజామున పసికందు ఏడుపు విని ఒక యువకుడు అక్కడికి వచ్చాడు. వెంటనే అక్కడ స్థానికులు కూడా వచ్చారు. స్థానికుల సమాచారంతో అక్కడికి అధికారులు కూడా చేరుకొని ఆ శిశువును అక్కున చేర్చుకున్నారు. వైద్య పరీక్షల కోసం ఆ పసికందును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్న శిశువు ముళ్ళ పొదల్లో పడేసి వెళ్ళిపోయారు. తల్లి పొత్తేళ్లలో ఉండాల్సిన ఆ శిశువు ముళ్ళ పొదల్లో ఉంది. ముళ్ళ పొదల్లో ఏడుస్తూ ఉంది. తల్లి పాలు తాగాల్సిన ఆ శిశువు ముళ్ళు గుచ్చుకుని రక్తం కారుతూ ఉంటే గుక్క పెట్టి ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపు విని అక్కడికి స్థానికులు వచ్చారు. స్థానికులు వచ్చి అక్కడ ఏడుస్తూ ఉన్న ఆ శిశువుని తీసుకుని వెంటనే అక్కున చేర్చుకుని అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అక్కడికి వచ్చారు. ఎవరు ఆ శిశువుని ముళ్ళ పొదల్లో పడేసి వెళ్లారు అనే విషయం పైన ఆరా తీస్తున్నారు. ఒక్కసారి ఘటన గురించి అధికారులు ఏం మాట్లాడారో చూద్దాం. ఉదయం సుమారు 9:15 ప్రాంతంలో జమ్మలమడుగు ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ గారు కాల్ చేయడం జరిగింది. నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కడప పీడీ గారి ఆఫీస్ నందు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ పనిచేస్తున్నా. మేడం గారు ట్రైనింగ్లో ఉండగా నాకు ఇంటిమేషన్ వస్తే అక్కడి నుంచి నేను రావడం జరిగింది. ఇక్కడ మహిళా పోలీసు కూడా కాల్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మన ముద్దునూరు రోడ్డు జమ్మలమడుగు ముద్దునూరు రోడ్లో రవి జనరల్ స్టోర్ బ్యాక్ సైడ్ ఎవరు మగబిడ్డని వదిలిపెట్టి వెళ్ళారనేసి సమాచారంతో అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. బాబును చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిళా పోలీసు తర్వాత అంగన్వాడీ వర్కర్తో పోలీసులకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ పోలీసులు కూడా రావడం జరిగింది. ఎంతమంటే ఎమర్జెన్సీగా హెల్త్ కండిషన్ చెక్ చేయించాలి కాబట్టి ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. డాక్టర్ గారు చూశారు. ఇప్పుడు వార్డుకు తీసుకెళ్లారు చెకప్ చేయడానికి. ఫర్దర్ అన్నీ బాగున్నాయని హెల్తీగా ఉందని చెప్పిన తర్వాత కంప్లైంట్ ఒకటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి బాబుని ఏదైతే జేజే యాక్ట్ ఉందో ఆ జేజే యాక్ట్ యాజ్ పర్ జేజే యాక్ట్ ప్రకారము బేబీని కడపలో ఉన్నటువంటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరచడం జరుగుతుంది. తర్వాత సిడబ్ల్యూసి వారి ఆదేశాల మేరకు ఏ నిర్ణయం అయితే వాళ్ళు తీసుకుంటారో అవి ఆ ప్రొసీజర్ ఫాలో అవడం జరుగుతుంది. నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కడప పీడీ గారి ఆఫీస్ నుండి పనిచేస్తున్నాను. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్. నా పేరు మహేష్. ఎవరు కూడా ఇట్లా దొరికిన సందర్భంలో పిల్లలు దొరికిన సందర్భంలో చాలామందికి అవగాహన లేక పిల్లల్ని మేమే పెంచుకుంటాం అనేటువంటి అడుగుతుంటారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా అట్లా పెంచుకోవడానికి వీలు లేదు. యాజ్ పర్ జేజే యాక్ట్ ప్రకారము అలా పెంచుకోవడం అనేది చట్టరీత్యా నేరం అవుతుంది. ఎవరైనా సరే అట్లా బిడ్డను చూసినప్పుడు ఇమ్మీడియట్గా పోలీసులకు కానీ లేదా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కి కానీ ఇలాంటి వారికి సమాచారం ఇవ్వాలి. ఒకవేళ బిడ్డలు కావాలి అనుకుంటే రూల్ ప్రకారము ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంప్రదించి ప్రొసీజర్ ప్రకారం దత్తతకు అప్లై చేసుకోవాలి తప్ప ఇట్లా దొరికిన పిల్లల్ని పెంచుకోవడం అనేది చట్టరీత్యా యాజ్ పర్ జేజే యాక్ట్ ప్రకారం నేరం అవుతుంది. ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ముళ్ళ పొదలు కనిపిస్తున్నాయా? ఆ ముళ్ళ పొదలు తుమ్మ చెట్లు కనిపిస్తున్నాయా? అక్కడే ఆ వ్యక్తి చూపిస్తున్నాడు చూసారా? అక్కడే ఆ శిశువును అప్పుడే పుట్టిన ఆ శిశువును అక్కడే పడేసి వెళ్ళిపోయారు. ఏ తల్లి కన్నబిడ్డ మగబిడ్డ అని చెప్తున్నారు. ఏ సమాధానం సమాజానికి చెప్పాలి అని సిగ్గుపడి ఇంత మానవత్వాన్ని వదిలేసి ఆ బిడ్డను అక్కడ పడేసి వెళ్ళిపోయారు. తల్లి పొత్తిల్లో ఉండాల్సిన ఆ బిడ్డ ఆ ముళ్ళు గుచ్చుకొని రక్తం కారుతూ గుక్క పెట్టి ఏడుస్తూ అక్కడ ఆ ముళ్ళ పొదలో చూడండి. ఒకసారి చుట్టూ తుమ్మ చెట్లు. అక్కడికి ఏ కుక్కలో వచ్చి ఉంటే ఆ బిడ్డ ప్రాణాలే పోయిండుండేవి. ఏ జంతువు అటు వెళ్ళుండుంటే ప్రాణాలు పోయిండేవి. ఆ కాసేపు మరికొద్దిసేపు ఆ ముళ్ళు గుచ్చుకుని రక్తం కారుతూ ఉంటే బహుశా ఆ బిడ్డ ప్రాణాలు పోయేవి. కానీ ఆ బిడ్డ ఏడుపు విని అక్కడికి కొంతమంది యువకులు వచ్చారు, స్థానికులు వచ్చారు. చూడండి ఒక్కసారి ఇద్దరు చూపిస్తున్నారే అక్కడే ఆ ముళ్ళ పొదల్లోనే పడేశారు ఆ బిడ్డను. ఎంత కర్కశంగా ఏ మాత్రం మానవత్వం లేకుండా ఆ ముళ్ళ పొదల్లో పడేశారు. ఏ సిగ్గుమాలిన విషయం సమాధానం సభ్య సమాజానికి చెప్పాలి అని అనుకున్నారు ఏమో. తల్లి పొత్తిల్లో ఉండాల్సిన బిడ్డ ముళ్ళ పొదల్లో ఉండటంతో ఒక్కసారిగా స్థానికులు కూడా చలించిపోయారు. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్రస్తుతం చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సంరక్షణలో ఆ బిడ్డ ఉన్నాడు. కానీ ఎవరంటే వాళ్ళు తీసుకుని పెంచుకోవడానికి చట్టం అంగీకరించదు కాబట్టి ఆ బిడ్డను ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలనుకుంటే చట్ట ప్రకారం నిబంధనలను పూర్తి చేసి పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎవరంటే వాళ్ళు ఇష్టానుసారం మాకు ఇచ్చేయండి బిడ్డను పెంచుకుంటాం అనడానికి అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సంరక్షణలో ఆ బిడ్డ ఉన్నాడు.
ఆ బిడ్డను అలా ముళ్ళ పొదల్లో పడేసి వెళ్ళిపోయిన దారుణమైన ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి కిషోర్తో మాట్లాడతాను. కిషోర్, అసలు ఎవరింత దారుణానికి పాల్పడింది? ఏదైనా ఆధారాలు లభిస్తున్నాయా? ప్రస్తుతం ఆ బిడ్డ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? కడప జిల్లా జమ్మలమడులో దారుణమైనటువంటి ఘటన చూపిస్తుంది. ఏదైతే ముద్దనూరు రోజులో ముళ్ళ పొదల్లో నీళ్ళ టైపు సమీపంలో ముళ్ళ పొదల్లో ఈరోజు పసికందులు ఏదైతే తెల్లారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కొన్ని ఆ పసికందులు అక్కడ వేసి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే వారు ఎవరైనటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు వైపు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఏదైతే ఆ ముళ్ళ పొదల్లో ఉన్నటువంటి పసికందులు అక్కడికి ఆరు బయట బహిర్భూమికి వెళ్ళినటువంటి ఓ యువకుడు నెల్సన్ అనే యువకుడు బిడ్డ వేసినటువంటి కేకలను విని ఏడుస్తున్నటువంటి విషయాన్ని గమనించి వెంటనే అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారికి స్థానికులు సమాచారం తెలియజేశారు. అయితే సమాచారం అందుకున్నటువంటి స్థానికులు వెంటనే పోలీసులకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులకు సమాచారం చేరవేయడంతో ఒకసారిగా కూడా అటు ఏదైతే చైల్డ్ వెల్ఫేర్ అధికారులు చదువుకోవడం జరిగింది. వారు కూడా వారి సంరక్షణలోనే ప్రస్తుతం బిడ్డ ఏదైతే ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటన్నటువంటి విషయం కూడా అటు ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. వారి సంరక్షణలోనే బిడ్డ ఉన్న పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఏదైతే ఆ తల్లి పొత్తిళ్లలో ఉండాల్సినటువంటి పసికందు రకంగా ఆ తల్లి ఎందుకు మానవత్వాన్ని చంపుకుని అక్కడ వదిలేసిందో తెలియదు. కానీ మొత్తానికి మొత్తం కంటతడి పెట్టిన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఏ తల్లి కూడా తన బిడ్డను వదులుకునే పరిస్థితి కూడా రాదు. అయితే ఆ తల్లి ఏ కష్టం వచ్చింది, ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టాల్సి వచ్చింది, అసలు ఆ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరాధిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే పోలీసులు కూడా దీనిపై ప్రత్యేకమైన దృష్టి సారించారు. విభాగాలుగా ఏర్పడి ఆ రోజైతే పోలీసు ఏదైతే హాస్పిటల్లో కాన్పూర్ చేరినటువంటి ఆ తల్లి ఎవరు ఏంటన్నటువంటి వివరాలు కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా బిడ్డలు కొందరు మేము చాకుంటామని కూడా అంటే మేము పెంచుకుంటామనేటువంటి విషయాన్ని చెప్తూ కూడా అక్కడికి చేరుకున్నటువంటి వాళ్ళని కూడా అటు అధికారులు మాత్రం చట్ట ప్రకారం దత్తత తీసుకోవాలంటే కొన్ని చట్ట నిబంధనలు ఉన్నాయి, వాటిని అనుగుణంగానే ఇస్తామని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ ఘటన ఏదైతే తల్లికి మానవత్వాన్ని వదిలేసి వెళ్ళినటువంటి తల్లి ఎవరన్నటువంటి విషయం పైన కూడా ఇప్పటికే హాస్పిటల్ దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. రైట్ కిషోర్, కడప జిల్లా జమ్మలమడుగులో చోటు చేసుకున్న దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అవి. ముద్దనూరు రోడ్లోని ముళ్ళ పొదల్లో ఒక పసికందును గుర్తించారు స్థానికులు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ పసికందును ముళ్ళ పొదలో పడేసి వెళ్ళిపోయారు. తెల్లవారుజామున ఆ పసికందు ఏడుపుని విని ఒక యువకుడు అక్కడికి వచ్చాడు. తర్వాత స్థానికులు వచ్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు అక్కడికి చేరుకొని ఆ శిశువును అక్కున చేర్చుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సను అందించారు. ఒకవేళ కొంతమంది అడుగుతున్నారు ఆ బిడ్డను మేము పెంచుకుంటామని, కానీ నిబంధనల ప్రకారం అధికారుల అనుమతితో కొన్ని నిబంధనలను పూర్తి చేసిన తర్వాత మాత్రమే దత్తతకు సంబంధించిన అడాప్షన్కు సంబంధించిన కొన్ని నిబంధనలు చట్ట ప్రకారం పూర్తి చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు దత్తత తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా. కానీ ఇంత దారుణానికి ఒడిగట్టిన ఆ తల్లి ఎవరు, ఇంత దారుణానికి ఒడిగట్టిన ఆ మనుషులు ఎవరు? అప్పుడే పుట్టిన ఆ పసికందును ఆ ముళ్ళ పొదలో చూడండి ఒకసారి, తుమ్మ చెట్లు ఎలా ఉన్నాయి అక్కడ, ఆ పక్కన ముళ్ళ పొదలో పడేసి వెళ్ళిపోయారు. ఏ కుక్కలో పీక్కుని తిని శిశువులు చనిపోయిన ఎన్నో ఘటనలు, హృదయ విదారక ఘటనలు మనం చూసాం. బహుశా అలాంటి ఘటన జరిగిండుంటే ఎంత దారుణం జరిగిండుండేది. కానీ ఇప్పుడు ఆ శిశువు చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సంరక్షణలో సురక్షితంగానే ఉన్నాడు. కానీ ఎవరు చేసిన ఏ సిగ్గుమాలిన సమాజానికి చెప్పాలి అని భయపడి ముళ్ళ పొదలో పడేశారో అర్థం కావడం లేదు అని చాలామంది స్థానికులు కూడా చెప్తున్నారు. ఒకసారి స్థానికులు ఏమంటున్నారో చూద్దాం. ఈరోజు ఉదయం సుమారు 9:15 ప్రాంతంలో జమ్మలమడుగు ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ గారు కాల్ చేయడం జరిగింది. నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కడప పీడీ గారి ఆఫీస్ నందు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ పనిచేస్తున్నా. మేడం గారు ట్రైనింగ్లో ఉండగా నాకు ఇంటిమేషన్ వస్తే అక్కడ నుంచి నేను రావడం జరిగింది. ఇక్కడ మహిళా పోలీసు కూడా కాల్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మన ముద్దనూరు రోడ్డు, జమ్మలమడుగు ముద్దనూరు రోడ్లో రవి జనరల్ స్టోర్ బ్యాక్ సైడ్ ఎవరు మగబిడ్డని వదిలిపెట్టి వెళ్ళారనేసి సమాచారంతో అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. బాబును చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిళా పోలీసు తర్వాత అంగన్వాడీ తోటి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ పోలీసులు కూడా రావడం జరిగింది. ఎంతమంటే ఎమర్జెన్సీగా హెల్త్ కండిషన్ చెక్ చేయించాలి కాబట్టి ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. డాక్టర్ గారు చూశారు. ఇప్పుడు
వార్డుకు తీసుకెళ్లారు చెకప్ చేయడానికి. ఫర్దర్ అన్నీ బాగున్నాయని హెల్తీగా ఉందని చెప్పిన తర్వాత కంప్లైంట్ ఒకటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి బాబుని ఏదైతే జేజే యాక్ట్ ఉందో ఆ జేజే యాక్ట్ యాజ్ పర్ జేజే యాక్ట్ ప్రకారము బేబీని కడపలో ఉన్నటువంటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరచడం జరుగుతుంది. తర్వాత సిడబ్ల్యూసి వారి ఆదేశాల మేరకు ఏ నిర్ణయం అయితే వాళ్ళు తీసుకుంటారో అవి ఆ ప్రొసీజర్ ఫాలో అవడం జరుగుతుంది. నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కడప పీడీ గారి ఆఫీస్ నుండి పనిచేస్తున్నాను, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్. నా పేరు మహేష్.